హాయ్ హలో వెల్కమ్ టు జీరో టు హీరో. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే మన 4 స్టెప్స్‌లో మీరు పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందనేది చాలా ఈజీగా తెలుసుకోగలరు. ఇదెలాగో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త యూజర్స్ లాంటి వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి మోస్ట్ యూజ్‌ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ ద్వారా తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా మీరు ఒక 5 మినిట్స్ లోపలే ఒక నాలెడ్జ్ లేకుండా ఉన్న జీరో నుంచి మీరు హీరో అవ్వగలరని డామ్ ష్యూర్‌గా నేను ప్రామిస్ చేయగలను. లెట్స్ బిగిన్ ద సెషన్. వీడియోకెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో మీకు ఫస్ట్ స్క్రీన్‌లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నేనేం చెప్పదలుచుకుంటున్నానో వెరీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. 4 స్టెప్స్. ఉమాంగ్ యాప్ అని ఒకటి, మిస్డ్ కాల్ సర్వీస్ ద్వారా 2 అండ్ ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా 3 అండ్ ఈపీఎఫ్ వెబ్‌సైట్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో దాని ద్వారా మనము పీఎఫ్ బ్యాలెన్స్‌ని చాలా ఈజీగా మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. మనము చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఉమాంగ్ యాప్ అన్నమాట. ఈ ఉమాంగ్ యాప్ గురించి తెలుసుకోవడం కంటే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు తెలియపరుద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ త్వరలో పీఎఫ్ మొత్తాలపై వడ్డీ చందా రేట్లని ఏం చేసిందంటే మన అకౌంట్స్‌లో డిపాజిట్ చేయడానికి ఒక డెసిషన్ అనేది తీసుకుందన్నమాట. అది ఈ ఇయర్ ఎండ్ లోపల ఇది జరుగుతుందని చెప్తున్నారన్నమాట. 2019-20 ఏడాదికి గాను 8.5% వడ్డీని జమ చేయాలని ఇటీవల నిర్ణయించడం జరిగింది. ఈ డిసెంబర్ చివరిలో మనం ఎప్పుడైతే ఈ ఇయర్ ఎండింగ్ ఉంటుంది కదా, ఈ ఇయర్ ఎండింగ్ లోపల అదంతా కూడా మన అకౌంట్‌లో డిపాజిట్ అవుతుందని వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మన ఏదైతే డిసెంబర్ అనేది కూడా దగ్గరగా వచ్చేస్తుంది. అండ్ ఈ టైంలో మీరందరూ కూడా చెక్ చేసుకోవడం, మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో అది డిపాజిట్ అయిందా లేదా అనేది అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందనమాట మీకు. ఎస్పెషల్లీ ఈ 4 స్టెప్స్‌తో మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ని మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా డిపాజిట్ అయింది? ఎంతవరకు మనకి ఎంత పర్సెంటేజ్‌లో ఈ 8.5% మనకున్న అమౌంట్‌లో కాలిక్యులేట్ చేసుకొని 8.5% పీఎఫ్ డిపాజిట్ అయిందా లేదా కూడా మీరు చాలా సులభంగా పీఎఫ్‌లో బ్యాలెన్స్‌ని మరి చెక్ చేసుకోవడానికి ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఈ ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి చాలా సింపుల్‌గా, ఈజీగా మీకు చిన్న ఆప్షన్ ఉందండి. ఇదేంటంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ యూజ్ చేస్తుంటే ఆండ్రాయిడ్ యాప్ ప్రతి ఒక్క చేతిలో కూడా ఎవరైతే పీఎఫ్‌కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాపబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అందరికీ కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఎసెన్షియల్‌గా ఉంది నౌఏడేస్ ఈ రోజుల్లో. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ మీకు తెలిసిన లేదంటే మీ పిల్లలు గాని ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఉమాంగ్ యాప్ ద్వారా మీరు చాలా ఈజీగా దీంట్లో ఒక సర్వీస్ కూడా ఇస్తున్నారు మనకి స్పెసిఫిక్‌గా. ఎట్లా అంటే మీకు ఇక్కడ రీసెంట్‌లీ వ్యూడ్ అని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఈపీఎఫ్ అనే ఐకాన్‌ని క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ నుంచి ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ అనే విభాగంలోకి వెళ్ళటం ద్వారా మీరు వ్యూ పాస్‌బుక్ అనే ఆప్షన్ వస్తుందండి మీకు. ఈ ఆప్షన్ ద్వారా మీరు చాలా ఈజీగా అయితే మీకు పీఎఫ్‌కి రిజిస్టర్ అవ్వడానికి ఒక మొబైల్ నంబర్ ఇచ్చుంటారు కదా! ఏదైతే పీఎఫ్ ఆఫీస్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు, లేదంటే తర్వాత మీరు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అప్డేట్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నంబర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలండి అప్పుడు. దానికి ఈ మొబైల్ నంబర్‌కి మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అని ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని మీరు ఈ ఉమాంగ్ యాప్‌లో మీరు ఎప్పుడైతే పాస్‌బుక్‌ని క్లిక్ చేస్తే ఈ ఓటీపీ ఎంటర్ చేస్తారో మీరు, అప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా మీ బ్యాలెన్స్ ఏదైతే పాస్‌బుక్ ఓపెన్ అయ్యి ఏదైతే డిపాజిట్స్, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు డిస్‌ప్లే చేయడం జరుగుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఈ ఓటీపీలు షేర్ చేయటం గాని, వేరే వాళ్ళ ఫోన్ నంబర్‌ని అటాచ్ చేయటం గాని ఇట్స్ నాట్ కరెక్ట్ వే అన్నమాట. మీరు అక్యురేట్‌గా మీదేదైతే మొబైల్ నంబర్ ఉందో ఓటీపీ కూడా మీ పిల్లల్ని గాని, ఎవరినైనా గాని మీకు నియర్ బై ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మీరు ఇలాంటివి షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒకవేళ మీకు తెలవకపోతే, దాని మీద కరెక్ట్‌గా అవగాహన లేకపోతే, అదర్‌వైజ్ యూ నీడ్ నాట్ టు షేర్ విత్ ఎనీవన్ అన్నమాట. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అండి ఉమాంగ్ యాప్ నుంచి. తర్వాత మిస్ కాల్ సర్వీస్. ఈ ఓటీపీ గొడవేంటి? ఇయన్నీ కూడా నాకు తెలీదు. నాకు ఇమ్మీడియేట్‌గా చాలా సింపుల్‌గా నాకు ఎస్ఎంఎస్ రావాలి అని అనుకున్నారనుకోండి. వెరీ సింపుల్‌గా
ఏదైతే ఈపీఎఫ్ నంబర్‌తో లైక్ అకౌంట్‌తో మీరు మొబైల్ నంబర్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, అంటే లైక్ అకౌంట్‌కి మీ పీఎఫ్ అకౌంట్‌కి యాడ్ చేశారో, ఆ నంబర్‌కి లైక్ ఆ మొబైల్ నంబర్ నుంచి 011 22901406 నంబర్‌తో మిస్ కాల్ ఇవ్వటం ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు. మీరు మిస్ కాల్ ఇచ్చిన తర్వాత ఓ రింగ్ అయ్యి వెంటనే కాల్ కట్ అయిపోద్దండి. లైక్ కాల్ రింగ్ అవుతుంది. ఎవరైనా లిఫ్ట్ చేస్తారు. లేదంటే నేను ఒకసారి రింగ్ చేశాను అట్లా కాదు. ఇక్కడేంటంటే ప్రొసీజర్ ఉంది. చాలా క్లియర్‌గా మీరు మిస్ కాల్ ఇస్తే ఒక రింగ్ అయ్యి ఇమ్మీడియేట్‌గా కట్ అవుతుంది. కాసేపటికి మీ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో మీకు డైరెక్ట్‌గా ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. మీరు చదవగలిగితే మీరు సింపుల్‌గా చదవండి. లేదంటే మీ ఇంట్లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకిచ్చి ఈ ఎస్ఎంఎస్ ఏంటి అని చదవమంటే కూడా వాళ్ళు కూడా మీకు చక్కగా చదివి వినిపించడం జరుగుతుంది. చాలా సింపుల్. చాలా సింపుల్. ఎస్ఎంఎస్ టైప్ చేయడం గానీ, పీఎఫ్ లైక్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం, ఇన్‌స్టాల్ చేయడం ఇయన్నీ అవగాహన లేనోళ్ళు చాలా సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఒక ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా మొబైల్‌లో మీరు ఎస్ఎంఎస్ మెసేజ్ పంపించగలిగితే, ఈ ఎస్ఎంఎస్ అనేది మీకు చాలా క్లియర్‌గా నేను ఇక్కడ మీకు డిస్‌ప్లేలో చూపిచ్చాను నేను. మన ఈపీఎఫ్ అకౌంట్స్ యాక్టివేట్ అయిన తర్వాత యూఏఎన్ అండ్ మన నంబర్ ఏదైతే మీరు అకౌంట్‌లో అటాచ్ చేసుందో, ఆ మొబైల్ నుంచి క్యాపిటల్ లెటర్స్‌లో డబుల్ కోట్స్ ఏంటంటే, ఆ కీవర్డ్ పంపించాలని పెట్టానండి నేను. ఈపీఎఫ్ఓహెచ్ఓ, ఈపీఎఫ్ఓహెచ్ఓ అని టైప్ చేసి అవి జీరోస్ కాదండి. ఓలు క్యాపిటల్ లెటర్స్‌లో. ఓకే. స్పేస్ ఇచ్చి యూఏఎన్ అని టైప్ చేసి మీరు సెండ్ టు అంటాం కదా! ఆ నంబర్ ఏంటంటే 77382 99899కి మీరు ఎస్ఎంఎస్ పంపిస్తే, ఈ ఎస్ఎంఎస్ పంపించినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఆ అకౌంట్‌కి సంబంధించి లైక్ నంబర్ మ్యాప్ అయ్యుందో, ఆ నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో మీకు అందడం జరుగుతుంది. ఇక్కడేంటంటే వాలిడేషన్ కూడా జరుగుతుంది. ఆ పీఎఫ్ అకౌంట్‌కి మీరు పంపించిన ఎస్ఎంఎస్ నంబరు, ఆ నంబరు సేమ్ ఉందా లేదా? ఉంటేనే మీకు ఎస్ఎంఎస్ రావడం జరుగుతుందండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే బేసిక్‌గా వీళ్ళు 10 అరౌండ్ 10 అంటే ఒక 10 ప్రాంతీయ భాషలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మీకు తెలుగులో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారనుకోండి. ఈపీఎఫ్ఓహెచ్ఓ స్పేస్ యూఏఎన్ స్పేస్ టీఈఎల్ క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా. టీఈఎల్ అంటే తెలుగు, టీఈఎల్ అని టైప్ చేసి ఈ నంబర్‌కి ఎస్ఎంఎస్ చేయండి. దాని ద్వారా మీకు ఎస్ఎంఎస్‌లో మీ యొక్క పాస్‌బుక్‌కి సంబంధించిన బ్యాలెన్స్ డీటెయిల్స్ అవి ఒక ఎస్ఎంఎస్ రూపంలో మీకు తెలుగులో అందటం జరుగుతుందనమాట. చాలా సింపుల్. చాలా సింపుల్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ ఆప్షన్ మీకు వెబ్‌సైట్ మీద అవగాహన ఉండి చాలా ఈజీగా ఈపీఎఫ్ నేను లాగిన్ అవ్వగలను విత్ యూఏఎన్ నంబర్ అని ఐడియా ఉంటే జస్ట్ సింపుల్‌గా మీకు ఒక వెబ్‌సైట్ యూఆర్ఎల్ చెప్తున్నాను ఇక్కడ మీకు www.epfindia.gov.in అని గూగుల్‌లో ట్రై చేసినా, లేదంటే వెబ్‌సైట్ యూఆర్ఎల్ దగ్గర టైప్ చేసినా, ఈ నంబర్‌తో లైక్ ఈ వెబ్‌సైట్ యూఆర్ఎల్‌కెళ్ళటం ద్వారా మీరు అవర్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మెనూ ఐటెమ్ అక్కడ. అది క్లిక్ చేసిన తర్వాత మెంబర్ పాస్‌బుక్ విభాగం చూజ్ చేసుకొని లైక్ మెంబర్ పాస్‌బుక్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ యూఏఎన్ నంబరు అండ్ పాస్వర్డ్ అంటే మీరు వెబ్‌సైట్ అవగాహన ఉందంటే మీకు కంపల్సరీగా యూఏఎన్ నంబరు లైక్ దాని పాస్వర్డ్ ఏంటనేది కంపల్సరీగా అవగాహన ఉంటుంది. ఒకేళ తెలవకపోతే మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఈపీఎఫ్ లైక్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ యాక్టివేషన్స్ అక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎప్పుడు మీ దగ్గరే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇట్స్ యువర్ అకౌంట్ అండ్ ఈ అకౌంట్‌కి సంబంధించిన పాస్వర్డ్ కూడా మీదన్నమాట. లైక్ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఎట్లా అలాగే మీ పీఎఫ్ అకౌంట్ పాస్‌బుక్ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్. ఇవి ఎంటర్ చేయడం ద్వారా పేజ్ రీడైరెక్ట్ అయ్యి లైక్ వివరాలు ఎంటర్ చేసిన మీ ఖాతాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మీకు అవకాశం కనిపిస్తుందక్కడ. లైక్ పాస్‌బుక్ అనే ఆప్షన్ మీరు చూజ్ చేసుకోవడం ద్వారా కూడా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఎప్పుడు డిపాజిట్ అయింది? అనే వెరీ క్లియర్‌గా అన్ని వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము పీఎఫ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని చాలా చక్కగా, చాలా సింపుల్‌గా 4 ఆప్షన్స్ మీకు షేర్ చేయడం జరిగింది ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చలేదు అనుకుంటే దయచేసి డిస్‌లైక్ చేయండి. కామెంట్ ద్వారా ఎందుకు నచ్చలేదు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు షేర్ చేయడం ద్వారా మేము మా ఛానెల్ యొక్క లైక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే విధానాన్ని ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేసుకొని మరింత సమాచారంతో, మరింత కొత్త కొత్త ఐడియాస్‌తో మీరు 5 మినిట్స్ లోపల ఏదైనా సింపుల్ ట్రిక్‌ని మీరు చేయగలరు అని నాకు అనిపిస్తే తప్పకుండా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీకు ఇలాంటి వీడియోలు ఏదైనా అవసరం ఉండి 5 మినిట్స్ లోపల నేను చాలా సింపుల్‌గా ఏదైనా తెలుసుకోవాల్సినవి ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి.
థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. ధన్యవాదం.